కాబట్టి ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారో కూడా చూడండి. ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయరా, ఓన్లీ లడ్డూలో కల్తీ జరిగిందని మీరు అనుకున్నప్పుడే చేస్తారా అని అడిగారు. అది కూడా చూద్దాం ఒకసారి. నేను పెద్దగా అందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను. ఇంకా ఈవో గారు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి అని ఆయన బాధ్యతగా ఆ క్షమాపణతో ఆయన సరిపెట్టేశారు. ఆయన అప్పుడు అడ్డు ఇష్యూ వచ్చింది, మనందరూ తెలుసు. దానికి ఒక ప్రాయశ్చిత్త దీక్షను దీక్ష చేశారు తెలుసు. ఇప్పుడు దీనికి ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? క్షమాపణ ఏం దీక్ష ఉందా? అది ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి గారు చేస్తారా, ఉప ముఖ్యమంత్రి చేస్తారా, లేదా ఎండోమెంట్ మినిస్టర్ గారు చేస్తారా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న మా మంత్రులు చేస్తారా? ఎవరు చేస్తారు దీక్ష? ఎందుకు జరిగింది ఇది? నేను ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళాడికి నేను పెద్దగా అందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను. ఇంకా ఈవో గారు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి అని ఆయన బాధ్యతగా ఆ క్షమాపణతో ఆయన సరిపెట్టేశారు. ఆయన అప్పుడు అడ్డు ఇష్యూ వచ్చింది, మనందరూ తెలుసు. దానికి ఒక ప్రాయశ్చిత్త దీక్షను దీక్ష చేశారు తెలుసు. ఇప్పుడు దీనికి ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? క్షమాపణ ఏం దీక్ష ఉందా? అది ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి గారు చేస్తారా, ఉప ముఖ్యమంత్రి చేస్తారా, లేదా ఎండోమెంట్ మినిస్టర్ గారు చేస్తారా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న చూసారు కదా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా మీ పార్టీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. పవన్ కళ్యాణ్ గారు 3500 మెట్లు కడిగేయాలి, ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెట్టాలి. నిన్న నుంచి వినిపిస్తూ ఓరెత్తిస్తున్నారు మీ ప్లాట్ఫామ్స్ మీద. అంటే ఆయన ఏం చేయాలో కూడా మీరే చెప్పేస్తారు. మరి మీరేం చేస్తున్నారు? వెళ్ళి ఆసుపత్రి ఆవరణలోకి వెళ్ళి జై జగన్ అంటారా? పులివెందుల పులి అని కూడా అన్నారండి. ఇంకా రకరకాలే వచ్చినాయి. అంటే నిజానికి పవన్ కళ్యాణ్ సార్ ఒక్క నిమిషం, ఒక సెకండ్. పవన్ కళ్యాణ్ గారు నీ ఓజీ అని వాళ్ళ అభిమానులు అన్నారు, ఈయన అభిమానులు ఏమో పులివెందుల పులి అన్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారు అక్కడే చాలా సీరియస్ అయ్యారు. ఇది ఏం సందర్భం? చనిపోయిన ప్రాణాలు పోయిన సందర్భాల్లో ఇలాంటి నినాదాలు ఏంటి? ఇది ఆనందించే సమయమా? ఇలాంటి ఏంటి అని చెప్పేసి కూడా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారండి. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు. రైట్. ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. అట్లానే రేపు జరగబోయే సంక్రాంతికి రాష్ట్ర ప్రజలందరికీ, మీకు వీక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ విషయం మీద మనం గనక రాజకీయాలు కాకుండా, మీరు అన్నట్టు రాజకీయాల కోణాలు ఇవన్నీ కాకుండా ఏం జరిగింది, ఏం చేస్తే బాగుండేది, ఈ ప్రమాదం తర్వాత ఏం నిర్ణయాలు తీసుకుంటే బాగుండనే దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు ఏం జరిగింది అది ఎందుకు జరిగింది అనే విషయాలు మనం కనుక తీసుకుంటే, మనము మా ప్రాంతంలో మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళకి 3 నెలల ముందుగా రివ్యూ మీటింగ్స్ పెడతాం. అట్లానే గేమ్ చేంజర్ సినిమాకి ఒక ఈవెంట్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వారం రోజుల ముందుగా అక్కడ ఉన్న రాష్ట్ర మంత్రులు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, ఆ ప్రాంత అధికారులు మొత్తం ఒక ప్లాన్ చేసి, ఇదిగో ఇంతమంది వస్తారు, వీళ్ళు ఇక్కడ కూర్చోవాలి, విఐపీలు ఇక్కడ కూర్చోవాలి, ఇటు నుంచి దారి ఉంది, ఇక్కడ పార్కింగ్ ఉంది, ఇక్కడ ఫుడ్ ఉంది, ఈ తర్వాత వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాలి, ఎవరు ఎంతసేపు మాట్లాడతారు, ఇవన్నీ డిస్కస్ చేసి క్లియర్ కట్ గా ఒక ఆర్డర్లు జారీ చేసి వారం రోజుల పాటు రాష్ట్ర మంత్రివర్గం, ప్రభుత్వం మొత్తం అక్కడే పనిచేసింది. ఏది? ఒక సినిమా ప్రైవేట్ కార్యక్రమం ప్రీ రిలీజ్ ఈవెంట్కి. అలాంటిది ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తరతరాలుగా ఆయన అక్కడ అవతరించిన దగ్గర నుంచి వైకుంఠ ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి దర్శన కార్యక్రమానికి పలాని డేట్కి పలాని టైంకి వస్తుందని తెలిసి 10 రోజులు మేము దర్శనం కల్పిస్తామని చెప్పి, అందరినీ రమ్మని చెప్పి 7 లక్షల మందికి మేము దర్శనం కలిగిస్తామని చెప్పేసి అందరినీ పిలిచి, అక్కడ ఏమి ఏర్పాట్లు లేకుండా కేవలం ఒక పార్కులో కనీసం దానికి గరిడి కూడా సక్రమంగా లేకుండా, ఒక గొర్రెలు తోలినట్టు మొత్తాన్ని అక్కడికి తోలి, వాళ్ళకి తినడానికి ఫుడ్ లేకుండా, తాగడానికి నీరు లేకుండా, ఫస్ట్ ఎయిడ్ శిక్షణ ఇది లేకుండా, అక్కడ కనీసం వాలంటీర్స్ లేకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ లేకుండా, కనీసం యూరినల్స్ వెళ్ళడానికి టాయిలెట్లు కూడా లేకుండా ఉదయం 10ంటికి టోకెన్లు ఇస్తామని చెప్పి సాయంత్రం 8:30 వరకు టోకెన్లు ఇవ్వకుండా, ఆ టోకెన్లన్నీ ఏమైనాయి? విఐపీలకి సిఫార్సు లెటర్స్ ద్వారా ఏమన్నా అమ్ముకున్నారా? లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు
టోకెన్లు ఇవ్వలేదా? ఇవన్నీ మీరు అడగచ్చండి, కానీ అకేషన్ మీరు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలండి? జై జగన్ ఈ అది కూడా అరుపులు. చెప్తానండి. అది కూడా చెప్తానండి, దానికి కూడా సమాధానం చెప్తాను. ఆ టోకెన్లు ఇవ్వకుండా ఎందుకు ఆ టోకెన్లు ఏమైనాయి? ఈ కాన్స్పిరెన్సీకి కారణం ఎవరు? కనీసం ఎందుకు రివ్యూ మీటింగ్స్ ఎందుకు చేయలేదు? ప్రభుత్వం ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఉంటే 2000 మంది పోలీసులు, ఒక మినిస్టర్ వెళ్తే పోలీసులు, కానీ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమానికి ఒక రివ్యూ మీటింగ్ లేదు, దానికి కనీస భద్రత లేదు, కనీస ఏర్పాట్లు లేవు. ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుడ్ లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా సొమ్మసిల్లితే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వం గ్రహించలేదా? పైగా ఇవన్నీ జరిగిన తర్వాత తాపీగా టీటీడీ చైర్మన్ గారు మరుసటి రోజు స్టేట్మెంట్ ఏంటంటే ఆయన ఇచ్చేది, జరుగుతాయని మేము ముందే గ్రహించాము, మేము చెప్పాము, కానీ పోయిన ప్రాణాలు ఎవరికి తీసుకురాలేదు. సరే, జరిగిన తర్వాత చర్యలు తీసుకోవాల్సింది ఎవరి మీద? నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరి మీద? అక్కడున్న దిగువ స్థాయి అధికారుల మీద, కానిస్టేబుల్ మీద, డిఎస్పీల మీద చర్యలు తీసుకొని ఈ కాన్స్పిరెన్సీ కారణమైన పాలక మండలి ఏమైంది? ఈ కాన్స్పిరెన్సీ కారణమైన ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈఓ వీళ్ళందరూ ఏమయ్యారు? అసలు ఈ ప్రభుత్వం దీని మీద నెగ్లిజెన్సీ వహించినందుకు ఈ ప్రభుత్వానికి నైతిక బాధ్యత, కనీస హిందూ ధర్మం మీద, హిందువుల మీద, దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద కనీసం భక్తి, నైతిక ధర్మం వహించి వీళ్ళు ఏం చేశారు? ఒక పక్క రాష్ట్రంలో ఒక సినిమా ఈవెంట్ లో ఒక నష్టం జరిగితే ఆ నష్టానికి ఆ ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు వాళ్ళ ద్వారా కట్టించింది. 2 కోట్ల రూపాయలు వాళ్ళ ద్వారా కట్టించింది. ఇక్కడ కనీసం 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేసేసి చేతులు దులిపేసుకొని పోయిన ప్రాణాలు తిరిగి రావని చెప్పేసి ఒక మాట చెప్పేసి, మరీ డిప్యూటీ సీఎం గారు అయితే ఒకసారి చెప్పేస్తాడంట, మనుషులు చంపేసి సారీ చెప్పేస్తాడంట. కావాలని డేట్ పెట్టి అందరినీ పిలిచి మీకు దర్శనం కల్పిస్తామని చెప్పి మోసం చేసి తొక్కిసలాటలో మనుషులు చంపేసి మక్కెలు ఎరగ తొక్కేసి చెత్తగాత్రులు చేసి ఆసుపత్రుల్లో చేర్చి ఆసుపత్రుల్లో కనీస వైద్యం కూడా జరగకుండా, ప్లీజ్ సార్, కనీస వైద్యం కూడా జరగకుండా బలవంతంగా మేము ఉంటామని చెప్పిన వాళ్ళని డిశ్చార్జ్ చేసి వాళ్ళకి చెత్తగాత్రులకి ఏ రకమైన కాంపెన్సేషన్ ఇవ్వకుండా తరిమి పంపించేశారే. వీటన్నిటికీ ఆ దేవదేవుడు, ఒకవేళ మీరు కానీ ఈ సామాజిక మాధ్యమాలు కానీ ప్రభుత్వం కానీ మాట్లాడే వాళ్ళని అనగదొక్కొచ్చు. మీరు కౌంటర్లో యాస పంచులు ప్రాసలతోటి కౌంటర్లతోటి సోషల్ మీడియాలో బాగానే మాట్లాడచ్చు, కానీ మీరు మాట్లాడించకపోయినా మమ్మల్ని అడగదొక్కినా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి చూస్తూనే ఉంటాడు. చూసి లడ్డు విషయంలో దైవ మానవ రూపేణాన్ని ఏం చేశాడో చూశారు. నేను ఇప్పుడు అడుగుతున్నాను మీ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా ఆ రాష్ట్ర ప్రజల తరపున, భక్తుల తరపున ఒక హిందూ వాదిగా నేను అడుగుతున్నాను, ఏమయ్యారు హిందూ తత్వవాదులందరూ? ఏమైనా ఈ ధార్మిక సంస్థలు ముసుగేసుకొని, పిలక పెంచుకొని, జెండా పట్టుకొని, కాషాయం కట్టి దేవుడి మీద బతుకుతున్నారా? ధర్మం కోసం బతుకుతున్నారా? ఆ దేవుడి పేరు చెప్పి బతుకుతున్నారా? ధర్మం కోసం బతుకుతారా? ఇంత పెద్ద కాన్స్పిరసీ జరిగితే, ఇంత పెద్ద ఘోరం, అపచారం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విషయం ఒకటి జరిగితే మీ నోర్లు లేవట్లేదా? మీరెవరు రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రోజా గారు ఏం మాట్లాడారో చూద్దాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రోజా గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఆవిడ నిన్న అందరినీ పేరున కడిగేశారు. నిన్న ఎందుకు అంత ఆవేశం వచ్చింది?